హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు రవ్వ లడ్డు జ్యూసీగా సాఫ్ట్గా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొత్త వాళ్ళు ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్ ఇది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను కాజు కిస్మిస్ వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. అలాగే దీంట్లోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోండి. ఈ కొబ్బరి వేయడం వల్ల మన లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని 10-15 నిమిషాల దాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు, కొంచెం కలర్ కూడా మారేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. రవ్వ లడ్డు టేస్ట్ అంతా రవ్వను వేయించడంలోనే ఉంటుందండి. రవ్వ బాగా వేగితే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ 10-15 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేయించడమే కొంచెం లెందీ ప్రాసెస్, కానీ మిగతా అంతా చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, రవ్వ కలర్ కూడా కొంచెం మారింది కదా. ఇలా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వకి 3/4 కప్పు షుగర్ని వేసుకోండి. అలాగే దీంట్లోకి 3 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. తీపి తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు షుగర్ని వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి షుగర్ పొడిని వేసుకోండి. అలాగే దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఇదంతా కలుపుకోవడానికి, లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు బాగా కలిపాక ఇప్పుడు కొద్దిగా రవ్వను తీసుకుంటూ కాచి చల్లారబెట్టిన చిక్కటి పాలను కొద్దిగా పోసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. మరీ ఎక్కువగా ఒకేసారి పాలు పోసుకోకండి. కొద్దిగా పోసుకుంటూ లడ్డూలు అనేది చుట్టడానికి ఈజీగా ఉండేలాగా పాలు అనేది పోసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. ఇలా మనం రవ్వను తీసుకొని చేతిలో ఇలా ప్రెస్ చేస్తే లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చుట్టుకోండి. మరి పాలు ఎక్కువగా పోసుకుంటే లూజ్గా అయిపోయి లడ్డూలు సరిగ్గా రావు. ఇలా కొద్దిగా చూసుకొని పాలను ఇలా పోసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా రవ్వను కూడా కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఆ లడ్డూలను ఒక 10 నిమిషాలు గాలికి పెట్టి తర్వాత ఒక డబ్బాలోకి పెట్టుకుంటే మనకి 15 నుంచి 20 రోజుల దాకా ఇవి స్టోర్ ఉంటాయండి. చాలా సింపుల్ మెథడ్ కదా. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.